వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో వైసీపీ కౌన్సిలర్ భర్త మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేశారు. ఇంతకీ ఎవరా వైసీపీ కౌన్సిలర్ భర్త? ఎందుకు అంతగా రోడ్డు మీద ఆ ఉద్యోగిపై దాడి చేయాల్సి వచ్చింది? తెనాలిలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కట్టిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా తెనాలి వహాబ్ రోడ్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందికి వెళ్ళగా ఆ ప్రాంతంలో 13వ వార్డు కౌన్సిలర్ కుమారుడు మున్సిపల్ ఉద్యోగి వెంకట్రావుతో ఫ్లెక్సీలను తీసేందుకు అడ్డుకున్నాడు. మున్సిపల్ ఉద్యోగిపై వాగ్వివాదానికి దిగాడు. దుర్భాషలాడాడని, ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వెంకట్రావును మధ్యలో ఆపి వైసీపీ కౌన్సిలర్ భర్త కుర్ర సీను దాడి చేశారని వెంకట్రావు ఆరోపిస్తున్నాడు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. పెన్ డౌన్ చేసి మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. అనంతరం కౌన్సిలర్ భర్త కుర్రా సీనుపై తెనాలి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు వెంకటరాయం అండి. ఉదయం పూట వహాబ్ రోడ్డుకి వెళ్ళాము ఫ్లెక్సీలు తీయటానికి. వెళ్తే 3 రోజుల నుంచి చెప్తున్నాము తీయమని. తీస్తామన్నారు. వాళ్ళ నిన్న నుంచి కమిషనర్ గారు మేడం గారు మీరు ఎందుకు తీయట్లేదు వహాబ్ రోడ్లు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకోమని చెప్పాము. చెప్తే వాళ్ళు మేము తీయం, మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే కాదులండి తీయండి అని చెప్పి మన వర్కర్ చేత తీపిస్తుంటే అతను వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నా కొడక అన్నాడు. నేను దానికి నా కొడక అంటే నిమిషం పట్టదు, నేను మళ్ళీ తిరిగి వెళ్తే ఏమైద్ది అన్నాను. అని సరే మీరు 1 గంట ఇస్తున్నాం తీసుకోండి అని నేను అందరం ఏటోళ్ళం అటు వెళ్ళిపోయాము. వీనస్ థియేటర్కి రాగానే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కుర్రా సీన్ అనే అతను ఎక్కడున్నామని అడిగాడు. అడిగితే చెప్పాను పలానా చోట ఉన్నాను, మామూలు మాట్లాడతాకని చెప్పి నేను మామూలుగా అడ్డాను. అంటే వచ్చి ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందంటే మరి మా అబ్బాయి అని తిట్టాడా అన్నాడు. మీ అబ్బాయి నా కొడక అన్నాడు. మళ్ళీ మీ ఉన్నారు కాబట్టి మీరు నాకు తెలుసు కాబట్టి మీ నాన్న మా ముందు చూడుకున్నా లేకపోతే నిమిషం పట్టదు నిన్ను తిడతాకంటే అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మరి తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకొని ఆఫీస్కి వచ్చి జరిగింది చెప్దామనే లోపల కౌన్సిలర్ గారు కుర్రా సుజాత గారు ఫోన్ చేసి ఆమె ఇష్టం దుర్బాలాటని నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉంటావో నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆమె ఇష్టం మంచిగా మాట్లాడింది. తర్వాత ఎంత ఓకే అయిన తర్వాత మేడం చైర్పర్సన్ దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేటికి లోన మేడం గారు ఉన్నారు, కుర్రా సుజాత గారు. తను ఇష్టం వచ్చినట్టు ఎగబడి మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకు వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అసలు ఆగింది. లేకపోతే అక్కడ కూడా చాలా చండాలంగా బూతులు మాట్లాడింది. అదేమంటే రివర్స్లో నేనే మాట్లాడానని చెప్తుంది. అది వాస్తవం. 13వ వార్డు కుర్రా సుజాత. ఫీల్డ్లో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. మరి మేము వైప్రాయసులు కోర్చి మరి పై అధికారులు ఇచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం కోసం మేము పనిచేస్తాం తప్పించి మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష కానీ వ్యక్తిగత ద్వేషం కానీ ఏమీ ఉండదు. మరి అందులో భాగంగా మరి మా చైర్మన్ అయిన శ్రీ వెంకటరామయ్య మీద మరి దాడి జరగడం అనేది చాలా మరి ఎంతో మరి ఖండించవలసిన విషయము. మరి అదే విషయంలో మేము కమిషనర్ గారి దగ్గరికి చెప్పాం. అదేవిధంగా మళ్ళీ చైర్మన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన చెప్దామని మేము ఉద్దేశించిన సందర్భంలో కూడా మరి ఆ గౌరవ కౌన్సిలర్ గారు తిరిగి మరి అతని మీద చేయి చేసుకోవడానికి దిగడం అన్నది చాలా మరి ఖండించదగిన విషయం. దీన్ని బట్టి మేమేదో ఒకళ్ళ మీద మేము టార్గెట్ చేసేమి చేయట్లేదు, కానీ అందరం కూడా రేపొద్దున్న భవిష్యత్తులో ఎవరి మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీ అనేది చాలా మరి కత్తి మీద సోములా మారింది. కాబట్టి మరి అందులో ఇదే కాదు, ఏ యాక్టివిటీ అయినా సరే మరి మా మీద దాడి జరిగితే మేము ఎటువంటి విధంగా కూడా ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించి కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వెంకటరామయ్య కూడా స్వయంగా వేరేగా అతను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాడు. మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా లెటర్ వెళ్ళింది. థ్యాంక్ యూ. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్ గారు ఏసీపీ గారి ఉత్తర్వుల మేరకు అవుట్డోర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై 13వ వార్డు కౌన్సిలర్ గారి
హస్బెండ్ అయినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారు వెంకటరామయ్య అనేటువంటి చైర్మన్ మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఈ దాడిని మా ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే స్టాఫ్ మీద ఎప్పుడూ కూడా దాడి చేయడం అనేది జరగకూడదు. కాబట్టి దీన్ని అందరినీ ముందు పెట్టాలనే ఈరోజు చేస్తున్నాము. ఎందుకంటే అవుట్డోర్లో విధులు నిర్వహిస్తుంటే మా సొంతగా ఎవరు ఏం చేయమండి. అధికారులు చెప్పిన మేరకే మన కింద ఉన్నటువంటి స్టాఫ్ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా దాడి చేస్తే మేము ఎక్కడా కూడా ఉద్యోగాలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు ఈ దాడికి నిరసనగా స్టాఫ్ అందరం కూడా కలిసి, అందరు సెక్షన్ హెడ్స్ అందరం కూడా కలిసి కమిషనర్ గారికి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్పి మెమరాండం ఇచ్చున్నాము మా అసోసియేషన్ తరఫున. మరియు ఈరోజు 2:30 నుంచి 5 గంటల వరకు ఈ శాంతియుత ధర్నా అనేటువంటిది పెన్ డౌన్ కార్యక్రమాన్ని స్టాఫ్ అందరం కలిసి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరి తరఫున మన మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషను, అన్ని సెక్షన్ విభాగాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ అందరి తరఫున కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మాకు ఇట్లాంటి ఎప్పుడూ కూడా అవుట్డోర్లో విధులు చేస్తున్నటువంటి స్టాఫ్ మీద కూడా ఎప్పుడూ కూడా దాడి అనేది జరగకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పై అధికారులకు తెలియజేయాలి. దాని మీద వారి దగ్గర వీరి దగ్గర ఎవరు తప్పులు ఉన్నాయో బేరీజ్ చేసుకొని దాన్ని ఇచ్చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనుషుల మీద అనేది చేయకూడదు. ఏదైనా మాట్లాడుకుంటే తేలిపోద్దు. కాబట్టి అలాంటివి చేయకుండా ఈరోజు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అండి, యాక్చువల్గా ఏంటంటే ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ ఎక్కడున్నా కానీ ఎప్పటికప్పుడు తీయమనేది మాకు పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటి మీద కూడా చాలా గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యకాలం కూడా జీవో అనేది ఇచ్చింది గవర్నమెంట్. దాని ప్రకారం ఏంటంటే మేము పెట్టిన వెంటనే కాకుండా, ఎందుకంటే ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్తో పెడుతున్నారు వీటిని. దాని నిమిత్తం ఏమంటున్నామంటే ఒక రోజు ముందు మీరు ఏ సందర్భంగా పెట్టుకుంటున్నారో ఒక రోజు తర్వాత వాళ్ళంతటి వాళ్ళే తీసుకోమని అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. మా వాళ్ళు చాలామంది కూడా వెళ్ళి చెప్తున్నారు, చైర్మన్స్ వీళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తీయకుండా మేము తీసే సందర్భంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, కమిషనర్ గారి దృష్టిలోనో చైర్పర్సన్ గారి దృష్టిలోనో పెట్టి ఇట్లా ఉంది మేము 1-2 రోజులు తీసుకుంటామని, లేకపోతే ఏదో విధంగా చెప్పాలి తప్ప అవుట్డోర్ విధులు నిర్వహించే వాళ్ళ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం.